ఓవర్ స్పీడ్ తోనే ఈ ప్రమాదం జరిగిందంటూ నిర్ధారించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి. కారు ప్రమాద సమయంలో లాస్య నందిత సీట్ బెల్ట్ ని పెట్టుకోలేదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత కాస్త తగ్గుండేదనైతే చెబుతున్నారు. మనం చూసాం ఇప్పటివరకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ని. 37 ఏళ్ల చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. అంటే వరుసగా ఆమెని రోడ్డు ప్రమాదం వెంటాడిందని చెప్పాలి. 10 రోజుల క్రితం చిన్న చిన్న గాయాలతో రోడ్డు ప్రమాదం నుంచి లాస్య నందిత బయటపడ్డారు. ఆ తర్వాత లిఫ్ట్ లో 3 గంటల పాటు లాస్య నందిత ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. మనం చూస్తున్నాం ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు. మరోవైపు హాస్పిటల్కి వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కూడా ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఒక్కొక్కరు రాజకీయ నేతలు లాస్య నందిత మృతికి సంబంధించి సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు లాస్య నందిత నివాసం వద్ద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.